అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక కృత్రిమ మేధ అనగా ఏఐ సదస్సులో పాల్గొన్న ట్రంప్ అమెరికాలో ఉన్న పెద్ద టెక్నాలజీ కంపెనీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా సంస్థలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. భారతీయులను ఉద్యోగాలకి ఎంపిక చేస్తూ అమెరికన్లకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆ రెండు కంపెనీలపై విమర్శలు గుప్పించారు. ఇక ఆ విషయంలోకి వెళ్తే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే జన్మతః పౌరసత్వం రద్దు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తాజాగా మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తుంది. అందులో ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్ DEI సిబ్బంది అందరినీ సెలవులపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లే ఆఫ్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ AI రేసులో అమెరికా స్థానాన్ని బలోపేతం చేయడానికి తన పరిపాలనా ప్రణాళికలో భాగంగా అధ్యక్షుడు 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించే అమెరికా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. తన పాలనలో ఆ రోజులు ముగిశాయని హెచ్చరించారు. ఈ మేరకు న్యూయార్క్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించి 3 కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ అంశంపై ట్రంప్ ఇలా ప్రసంగించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇతర కంపెనీలు విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలి, బదులుగా అమెరికన్లకు అవకాశం ఇవ్వాలి. చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం కాకుండా అమెరికాలోనే నెలకొల్పి ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు ఆయన. బుధవారం వాషింగ్టన్లో జరిగిన AI సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ అమెరికా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాల రూపకల్పన మీదే దృష్టి సారించాలి. చైనాలో ఫ్యాక్టరీలను కాకుండా ఈ నేల మీదే ఏర్పాటు చేయాలి. అలాగే భారత్కు చెందిన IT నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చే బదులు ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వడం మీద దృష్టి సారించాలని ట్రంప్ ప్రసంగించారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ ప్రకటనకు సంబంధించి బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా వారందరినీ వేతనంతో కూడిన సెలవులపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా పూర్తిగా తొలగించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. దీంతో పాటు DEI సంబంధిత శిక్షణ కార్యక్రమాలను తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్సైట్లను అధికారులు తొలగించారు.